హలో ఎవ్రీ మూవీ బాగుంది. కామెడీ అయితే పీక్స్ అసలు మూవీలో. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు. సాంగ్స్ కూడా బాగున్నాయి. డ్యాన్స్ అంతా అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎఫెక్షన్ అనేది అసలు చాలా బాగా చూపించారు. ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు ఉండలేరు. అలా ఈవెన్ వాళ్ళ నాగ చైతన్యకు వచ్చిన ఆఫర్ అదే జాబ్ ఆఫర్స్ అవన్నీ కూడా వదిలేసి వెంకటేష్ కోసం ఉంటారు. ఈవెన్ వెంకటేష్ గారు కూడా సేమ్ అట్లనే అన్నీ వదులుకొని నాగ చైతన్య కోసమే ఉంటూ ఉంటారు. మ్యూజిక్ బాగుంది. అంటే సాంగ్స్ వినడానికి అయితే బాగున్నాయి. చూడడానికి అయితే కొంచెం అంటే డాన్స్ అంతా అంటే అంత పెద్ద డాన్సర్స్ కాదు కాబట్టి సూపర్ బాగుంది 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 బాగుందండి. అదే మామూలుడు ఎలా రిలేషన్ చూపించారు బాగా చూపించారు. నిజంగా బయట ఎలా ఉండాలి ఏంటి అని చూపించారు రిలేషన్షిప్. వెంకటేష్ గారు యాక్టింగ్ అంటారా చెప్పక్కర్లే. ఆనాటి సినిమా ఇంట్లో ప్రియాలు సినిమా ఇప్పుడు ఈ సినిమా ఏం మారలేదు. అదే యాక్షన్, అదే టైమింగ్, అదే కామెడీ. మెయిన్లీ సినిమా వెళ్ళాల్సింది వాళ్ళిద్దరి గురించి. వెంకటేష్, నాగ చైతన్య. వెంకటేష్ గారు మెయిన్ సినిమాలో క్యారెక్టర్. బాగుంది. అంటే ఫ్యామిలీ మామ అల్లుళ్ళ పేరు లాగా బాగుంది. మామ అల్లుళ్ళు చూడొచ్చు, డెఫినెట్ గా చూడు. మామ అల్లుళ్ళకి తిరుగులేదు. సూపర్ బాయ్ ఆ సినిమా. కామెడీ ఫుల్ కామెడీ ఫుల్ కామెడీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు సినిమాకి వెళ్తే. నాగ చైతన్య క్యారెక్టర్ చాలా మంచిగా ఉంది. వెంకటేష్ క్యారెక్టర్ చాలా బాగుంది. హైపరాది క్యారెక్టర్ చాలా కామెడీ ఉంది. సినిమా అయితే ఓవరాల్ సూపర్ సెక్సీ. మనం ప్రేమించుకుందారంలో ఎట్లా చేసిండు కామెడీ, ఇప్పుడు అట్లా చేస్తుండు. వెంకటేష్ మామ కోసం సినిమా చూడాలి. నాగ చైతన్య యాక్టింగ్ కూడా బాగుంది. హీరోయిన్స్ కొంచెం నాట్ బ్యాడ్, మ్యూజిక్ నాట్ బ్యాడ్. సినిమా బాగుంది, చూడొచ్చు. సెకండ్ హాఫ్ కొంచెం లాగైంది, ఏం పర్లేదు. సినిమా ఒకసారి చూడొచ్చు. ఆర్మీ సీరీస్ లో నాగ చైతన్య హైలైట్. 3 years లో క్యాప్టెన్ అవుతాడు. ఆ సస్పెన్స్ క్లైమాక్స్ చూడండి, అందరూ ఏడుస్తారు. వెంకటేష్ ఫ్యామిలీస్ మొత్తం ఏడుస్తారు. వెంకటేష్ మొత్తం అందరూ ఏడుస్తారు, మేము ఏడుస్తాం. మాస్ వెంకీ మామ ఇంక ఊపిపోయి ఉన్నాడు. తోపు ఉంది, ఇద్దరు కాంబినేషన్ తోపు ఉంది. ఇంకా వెంకీ మామ ఇంక ఇద్దరు సూపర్ కాంబినేషన్. కామిక్ టైమింగ్ ఇంకా చెప్పక్కర్లేదు. వెంకీ మామ కామిక్ టైమింగ్ తోపు ఉంటుంది, ఇంకా అందులో డౌట్ లేదు. ఇంకా మ్యూజిక్ తమ్మాని ఇంకా అసలు గ్యాప్ లేకుండా ఇస్తున్నారు. అసలు బీజం అద్దరు కొట్టారు. అసలు మాల్ ఫుల్ ప్యూర్ క్లాస్. పిచ్చ మూవీ, అసలు పిచ్చ ఫన్ స్టార్టింగ్ ఎండ్ వరకు ఎంజాయ్ చేసుకుంది. బాగుందండి మూవీ, చాలా బాగుంది. వెంకటేష్ గారు యాజ్ యూజువల్ చాలా బాగా చేశారు. కామెడీ సెంటిమెంట్ అన్ని చాలా బాగుంది. ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడొచ్చు. కామెడీ అల్టిమేట్గా వెంకటేష్ గారు బాగుంది. నెక్స్ట్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కదా ఇద్దరు, సో అది స్క్రీన్ మీద చాలా బాగుంది, చూడడానికి చాలా బాగుంది. ఐపీస్ టు ద ఫ్యాన్. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కాకుండా మెయిన్ వెంకటేష్ అండ్ నాగ చైతన్య బాగుంది. వెంకీ మామ చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. ఈ సాంగ్ తీయడానికి కోకోలా పెప్సీ సాంగ్ చాలా బాగుంది. కమెడియన్ తీయడం బాగా చేశాడు. ఈ మూవీకి 5కి 5 రేటింగ్. చాలా బాగుంది. క్యూట్ గా ఉన్నారు, బాగుంది. అంతా బాగుంది, అంతా బాగుంది. మొత్తం అందరి క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. ఫ్యామిలీతో చూసే మూవీ. సాంగ్స్ డైరెక్షన్ అంతా బాగుంది. హీరోయిన్స్ కి కూడా ఇంకా కొంచెం క్యారెక్టరైజేషన్ ఉంటే ఇంకా బాగుంటుంది. దాని గురించి అంత ఏం లేదు, జస్ట్ ఒక పార్ట్ మాత్రమే. అంటే మిలిటరీ దాని గురించి మొత్తం అంత మీనింగ్ లేదు. ఎందుకు వెళ్ళారు అనేది మాత్రమే. అది చాలా దానికోసమే వెళ్ళాలి ఇంకా మూవీ. ఇంకా వాళ్ళిద్దరు రిలేషన్షిప్ మీదనే, వాళ్ళ కోసమే వెళ్ళాలి. 4.5 బాగుంది సినిమా, బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంది, ఫ్యామిలీ మూవీ. సెకండ్ హాఫ్ అంతా ఇంకా కాశ్మీర్ బార్డర్ దగ్గర అలా జరుగుతూ ఉంటుంది. వెంకీ పీక్స్ అనమాట. పీక్స్ స్మాల్ పీక్స్ కాదు. ఇక చైతు మామకు తగ్గ అల్లుడు. వెంకీ ఎంట్రీ అప్పుడు బీజం పీక్స్లో ఉంటుంది. అసలు ఇంటర్వెల్ సీన్ అయితే గూజ్ బంప్స్ అనమాట. వాళ్ళ కామెడీ టైమింగ్ బాగుంది, నైస్. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, ఫుల్ కామెడీ ఉంటుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ వచ్చేపాటికి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోయి ఇంకా కాశ్మీర్ బార్డర్ దగ్గర జరుగుతూ ఉంటుంది. నైస్ మూవీ. సినిమా చాలా బాగుందండి, చాలా బాగుంది. అద్భుతంగా చేశారు ఇద్దరు మామలు, పోటాపోటీగా చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. అందరూ ఆదిత్య మీనన్, ప్రకాష్ రాజు గారు వాళ్ళు రావడం వల్ల సినిమాకి చాలా పెద్ద హైప్ వచ్చింది. క్లైమాక్స్ వచ్చేసరికి సినిమా ఎక్కడికో తీసుకెళ్ళాడు, ఒక రేంజ్లో తీసుకెళ్ళాడు. బాబీ ఇస్ ద బెస్ట్ డైరెక్టర్ సార్. శ్రీకృష్ణుడు పుడితే వాళ్ళ మామ చనిపోతాడనే ఒక మంచి ఎలిమెంట్ని తీసుకొని ఆ స్టోరీ అనేది చాలా మంచిగా ప్లే చేసి మామూలు సినిమా అల్టిమేట్ భయ. ఒక డైరెక్టర్ బాబీ గారు ఒక సీన్ని ఎంత చేయాలో అంతే చేశారు భయ. ఎక్కడ లాగలేదు సినిమా. బ్లాక్ బాస్టర్ భయ సినిమా. లాస్ట్లో ఒక మిలిటరీ సీన్స్ ఉంటాయి భయ, గూస్ బంప్స్ వస్తాయి మనకైతే. సార్ విషయం
ఒక బ్లాక్ బాస్టర్ని మీరు అందుకున్నారు. బాగుంది, ఓవరాల్గా బాగుంది. నేను బాగా చూపించాడు, చాలా బాగుంది మూవీ. అండ్ నేను ఇచ్చే రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. చాలా బాగుంది. కామెడీ ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉంది, సెకండ్ హాఫ్ అంతా ఫుల్ సెంటిమెంట్ ఉంది, ఎంటర్టైన్మెంట్ చాలా చాలా బాగున్నాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.